తెలంగాణ అసెంబ్లీలో మన్మోహన్ సంతాప తీర్మాన సభలో బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు చోటు చేసుకున్నాయి. బీజేపీ శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ప్రధాని పీవీని పట్టించుకోకపోతే బీజేపీ పీవీకి భారతరత్న ఇచ్చిందని గుర్తు చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పీవీకి భారతరత్న ఇవ్వలేదన్నారు. మన్మోహన్ కు దక్కిన గౌరవంతో పాటు అవమానం గుర్తు చేస్తున్నామని చెప్పారు. మన్మోహన్ సింగ్ విగ్రహం గురించి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావుకు విగ్రహం పెడితే బాగుంటుందని అన్నారు ఏలేటి మహేశ్వరరెడ్డి. మహేశ్వరరెడ్డి వ్యాఖ్యలపై మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సంతాప సభలో రాజకీయాలు మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. సంతాప తీర్మానం గురించి మాట్లాడితే బాగుంటుందన్నారు. ఆర్ఎస్ఎస్ నేతలు కూడా మహేశ్వరరెడ్డి లాగా మాట్లాడరన్నారు. ఆ తర్వాత మాట్లాడిన సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు సంతాప సభలో ఇతర అంశాలను జోడించడం ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదన్నారు. నివాళి కార్యక్రమాలు ఇలా చేయడం వల్ల మన్మోహన్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. నిజాయితీ, నిబద్ధతకు నిలువటద్దం మన్మోహన్ సింగ్ అని గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆర్డినెన్స్ కాపీని చించేసినటువంటి రాహుల్ గాంధీ గారు అధ్యక్ష, అలా అవమానపరిచినటువంటి రాహుల్ గాంధీ గారిని కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మేము ఒకటే విషయం గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ రోజు దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన సందర్భంగా మనము వారి గుర్తుగా మౌనింగ్ అనౌన్స్ చేస్తే అధ్యక్ష, ఒకవైపు ఇప్పుడే నాకు సభకు వస్తున్న సందర్భంగా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది అధ్యక్ష, రాహుల్ గాంధీ గారు న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం వియత్నాం అధ్యక్ష. ఐ డోంట్ వాంట్ టు ఇంటరప్ట్ సార్ దిస్ సంతాప తీర్మానం అధ్యక్ష. వీ హ్యావ్ టు పే హోమేజ్ టు అవర్ డిపార్టెడ్ లీడర్ అండ్ డిపార్టెడ్ సోల్. దీంట్లో దయచేసి నేను మిత్రులకు కోరుతా ఉన్నాను, డోంట్ బ్రింగ్ పాలిటిక్స్ ఇన్ టు దిస్. వీఆర్ పేయింగ్ ఏ హోమేజ్. మన ఈ సభ అంతా కూడా గొప్ప ఆర్థికవేత్తకు నివాళులు పలుకుతా ఉన్న సందర్భంలో రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సిన ధర్మం వారిపైన ఉంది. రాజకీయాలు మాట్లాడంటే మళ్ళీ సభ్యులందరూ మాట్లాడతారు, ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కాదు, రేపు మనం వివిధ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ఆ ప్లాట్ఫామ్స్ పరంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. రికార్డ్స్ని అనవసరంగా, ఎందుకంటే హోమేజ్ కాని అంశాలని, నివాళులు పలకలేని కొన్ని అంశాలని తప్పకుండా రికార్డుల నుంచి తొలగించాలని గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం. ఏ అంశం మీద డివియేషన్ వచ్చేదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. సంతాపము ఖచ్చితంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని గుర్తు చేసుకున్నటువంటి సందర్భంగా వారికి జరిగిన అవమానాలను కూడా గుర్తు చేశాను అధ్యక్ష. వారు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ చించేసినటువంటి సందర్భం గుర్తు చేసిన అధ్యక్ష. దేశవ్యాప్తంగా స్మారక దినాలు గత వారం రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత ఒక పార్టీ, దేశ పార్టీ అధ్యక్షుడు, ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు దేశం మొదటి సెలబ్రేషన్ కోసము వియత్నాం వెళ్ళిన సంగతి వాస్తవమా కాదు అడిగాను అధ్యక్ష. దానికి తప్పేముంది అధ్యక్ష? మన్మోహన్ సింగ్ గారికి సంతాపం పెడుతూ తీర్మానం చేయకొరకు ప్రత్యేక సమావేశం అధ్యక్ష. వారికి నేను మళ్ళా తప్పుడు పదాలు అవగాహన లేదా, లేకపోతే ఎందుకు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, కాంట్రవర్సీ తేవడం ద్వారా వారికి రేపు పొద్దున ఏదన్నా పైనుంచి నిజమైన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇట్లా మాట్లాడారు. మధ్యలో పార్టీలు వేనో వీళ్ళు పెద్ద దాన్ని ఓన్ చేసుకోవడానికి ప్రాధాన్యత రాకపోతే ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అరే ఏం ఇప్పుడు రాహుల్ గాంధీ విహారయాత్ర పోతే మా పార్టీ లేకపోతే బయటకు కనుక ప్రెస్ కాన్ఫరెన్స్ చేయండి. హౌస్ సంతాప సభ మన్మోహన్ సింగ్ గారు మీకు ఏమైనా మంచి అనిపిస్తే మంచి చెప్పండి, లేకపోతే సంతాపం చెప్పి సభ్యులు కూరుకోండి. మొత్తం మీరు ఏదో లేని సభ్యులు పక్కన హరీష్ రావు గారు అందించే అవసరం ఏమన్నా సార్ దానికి సంబంధించి పూర్తిగా వారు కూడా మీరు మాట్లాడలేదు పక్క కూర్చున్నతో పాప. నేను దయచేసి మీరు మాట్లాడి మీరు ఏమంటారు అధ్యక్ష, ఇది సభకు మర్యాద కాదు సార్. ఇవాళ మీరు ఇంత పెద్ద అందరు ప్రతిపక్ష నాయకుడు ఆ పార్టీలో హరీష్ రావు గారు ఇంకా వారికి ఏదో ఒప్పందిస్తుంది. ఇది నాకు అర్థమైతే సంతాపము మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ ఇచ్చిన ఆయన గురించి మాట్లాడమంటే ఎక్కడికెక్కడికో పోతా ఉన్నాడు. ఏం మాట్లాడుతూ అర్థం కాదు. అరే మీరేం మాట్లాడుతారో మాట్లాడండి అధ్యక్ష. మంత్రి గారు ఎందుకు ఇంటర్వెన్షన్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. నేనేమన్నాను అధ్యక్ష, ప్రధానమంత్రి వారు చనిపోయిన కొన్ని గంటల్లోనే మన్మోహన్ సింగ్ గారికి స్మారక చిహ్నాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి వారు అనౌన్స్ చేసిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక్కడ కూడా ఖచ్చితంగా వారి స్టాచ్యూతో పాటు పివి నరసింహారావు గారి స్టాచ్యూ కూడా ఇక్కడ కట్టాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఈ దేశానికి ఎంతో సేవ చేసి దేశానికి గతి గమనాన్ని నేర్పినటువంటి, ఇవాళ ప్రపంచంలోనే 5 అడ్వాన్స్డ్ ఫుల్లీ డెవలప్డ్ కంట్రీస్లో మన భారతదేశం ఒకటిగా చేరటంలో ప్రధాన భూమి పోషించినటువంటి పెద్దలు, గౌరవనీయులు, స్థితప్రజ్ఞులు శ్రీ మన్మోహన్ సింగ్ గారికి నివాళి అర్పించేటువంటి కార్యక్రమం. ఇక్కడ ఇటువంటి పవిత్రమైనటువంటి ఈ సందర్భాన్ని వ్యక్తిగత అంశాలతోనో లేకపోతే ఇతర వివాదాస్పద రాజకీయ అంశాలతోనో ముడిపెట్టడం అనేది ఇది సాంప్రదాయం కాదు.